హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అంటే మనకి లేటెస్ట్గా తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా, దానికి సంబంధించిన హాల్ టికెట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆ హాల్ టికెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మనం పెట్టే కొత్త వీడియోస్ అన్నీ అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు. ఫ్రెండ్స్, దీంట్లో మీరు టీఎస్పీఎస్సికి సంబంధించిన ఏ డౌట్ ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి అయితే ఒక వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. సో ఆ లింక్ ఓపెన్ చేసుకోండి. డైరెక్ట్గా మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని అయితే ఓపెన్ అవుతుంది. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ నెంబర్ కూడా మీకు ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో ఈ లింక్ కొంచెం మీరు ఆ లింక్ ప్రెస్ చేసేసుకున్న తర్వాత కొంచెం మీరు పైకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ టీఎస్పీఎస్సి ఐడి అడుగుతుంది. అంటే మీరు రిజిస్టర్ చేసుకున్న టీఎస్పీఎస్సి ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఒక నెంబర్ కనిపిస్తుంది కదా క్యాప్చా. సో ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసేసుకున్న తర్వాత డౌన్లోడ్ పీడిఎఫ్ మీద ప్రెస్ చేయండి. సింపుల్గా మీరు డౌన్లోడ్ పీడిఎఫ్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది అన్నట్టు. సో ఇలా చాలా ఈజీగా మీరు టీఎస్పీఎస్సికి సంబంధించిన ఏదైతే హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించిన హాల్ టికెట్ ఉందో దాన్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సింపుల్గా మీరు చేయాల్సిందల్లా ఇక్కడ టీఎస్పీఎస్సి ఐడి ఎంటర్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, క్యాప్చా ఎంటర్ చేసేసుకొని డౌన్లోడ్ పీడిఎఫ్ మీద ప్రెస్ చేస్తే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోద్ది అన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.